జరుగుతుంది. రిషి ఏ విధంగా మరి వస్తారను గుర్తుపడతాడా, లేదు అంటే రిషికి అన్ని జ్ఞాపకాలు గుర్తు చేయటానికి వసు నానా ప్రయత్నాలు చేస్తూ తంటాలు పడుతుందా అనేది కూడా చూడాలి. మరి రిషి గతం మర్చిపోయాడు అనే విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దేవయాని, శైలేంద్ర ఇంకెన్ని కొత్త నాటకాలు మొదలు పెడతారు, ఇంకే విధమైన కొత్త రచ్చకి దారి తీస్తుందో చూడాలి. దేవయాని, శైలేంద్ర మాత్రం ఒక పట్టాన వస్తారా రిషిలను మనశ్శాంతిగా ఉండించే రకాలు కాదు. వాళ్ళు గురువింద గింజ టైపు వాళ్ళు. వాళ్ళ తప్పులన్నీ వాళ్ళ కిందే దాచుకుని ఎదట వాళ్ళు మాత్రం తప్పులు అంటూ వేలువెత్తి చూపించే నికృష్టపు బుద్ధి కలిగిన వాళ్ళు శైలేంద్ర, దేవయాని కూడా. చూద్దాం మరి వీళ్ళ దుర్మార్గము ఇంకా ఎన్ని రోజులు సాగుతుందో. వీళ్ళ దుర్మార్గము, వీళ్ళ కుట్రలు, వీళ్ళ హత్యలు చూసి